Welcome to our channel. In this lesson number 4 on the topic ratio and proportions. Now we are going to learn some of the important problems. If you're preparing for any competitive exam, the chapter weightage is 2 to 3 marks. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి 2 నుండి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన బేసిక్స్ అని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో రేషియో ప్రపోర్షన్స్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, an employer reduced the number of his employees in the ratio 9:8 and increases their wages in the ratio 14:15. State whether his bill of total wages increases or decreases and in what ratio. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి. సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ, an employer reduced the number of his employees in the ratio. ఓకే, సో ఎంప్లాయీస్ రేషియో ఎంత ఇచ్చాడండి ఇక్కడ 9:8 అన్నాడు ఇక్కడ. ఓకే, సో their wages in the ratio 14:15. their wages in the ratio 14:15 అన్నాడు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద టోటల్ బిల్ ఈజ్ ఈక్వల్ టు వేజ్ పర్ పర్సన్ ఇంటూ నంబర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ అండి. వేజ్ పర్ పర్సన్ అండ్ నంబర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాడు, వేజ్ పర్ పర్సన్ అన్నాడు, అంటే పర్ పర్సన్ 9 into 14 is to 8 into 15. Okay, then is equal to, so 14 9s are 126, 8 15s 120, 8 15s 120. 6 cancel చేద్దామండి ఇక్కడ మనము. సో 6 2s are 6 1s are and 6 2s are and 0 ki 0. Then answer is 21:20. The ratio is how much? 21:20. ఓకే, సో మీరు ఇది మొత్తం సాల్వ్ చేసిన అవసరం లేదండి, ప్రాబ్లమ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి ఇక్కడ. ఓకే, ద టోటల్ బిల్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ అండి. పర్సన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్. ఓకే, సో 9 into 14 126, 8 into 15 120. దాన్ని క్యాన్సిల్ చేస్తే దాని ఫైనల్ ఆన్సర్ 21:20. ప్రాబ్లమ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి రేషియో ఫైండ్ అవుట్ చేసామండి ఇక్కడ మనం. నెక్స్ట్ ప్రాబ్లం, respective ratio between total number of students studying in college A and college B is 5:8. In college B, out of the total number of students, 5/8 is boys, out of which 60% is studying commerce and the remaining 800 boys studying in other streams. What is the total number of students in college A? ఓకే, సో కాలేజ్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇన్ కాలేజ్ ఏ అండ్ కాలేజ్ బి ద రేషియో ఈస్ హౌ మచ్ అండి, 5:8. ద రేషియో ఈస్ హౌ మచ్, 5:8 అన్నాడు ఇక్కడ. ఇన్ కాలేజ్ బి, అవుట్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5/8 ఈజ్ బాయ్స్ అన్నాడు. 5/8 బాయ్స్ అన్నాడు ఇక్కడ. అంటే సో కాలేజ్ బిలో ఉన్నాడు, అంటే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అన్నారు ఎక్స్ అనుకుందాం ఇక్కడ, 8x into 5/8 అండి ఇక్కడ. 5/8 అని మొత్తం బాయ్స్ అన్నాడు ఇక్కడ మనకి. ఓకే, దెన్ 8కి క్యాన్సల్, దెన్ ఈజ్ ఈక్వల్ టు 5x. ఓకే, సో కాలేజ్ బిలో బాయ్స్ ఎలా ఉన్నారండి, 5x ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఈ 5x అనేవాళ్ళు బాయ్స్ అండి ఇక్కడ. ఇది కాలేజ్ బిలో. అవుట్ ఆఫ్ విచ్ 60% స్టూడెంట్స్ కామర్స్ అన్నారండి ఇక్కడ. ఓకే, 60% అన్నాడు, అంటే 60/100 into 5x. ఓకే, 60/100 into 5x. 0 0 క్యాన్సిల్, దెన్ 2 3s are 2 5s are, దెన్ 5కి క్యాన్సిల్, దెన్ ఈజ్ ఈక్వల్ టు 3x అండి. సో కామర్స్ చదివే వాళ్ళు ఎంత ఉన్నారండి ఇక్కడ, సో 3x అన్నాడు ఇక్కడ. వచ్చి 5x అండ్ కామర్స్ ఎంత ఉన్నారండి ఇక్కడ, 3x. అండ్ డిఫరెన్స్ ఈస్ హౌ మచ్, 2x. అంటే 2x వల్ల అదర్ స్ట్రీమ్ అనమాట ఇక్కడ. అంటే అదర్ స్ట్రీమ్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 800 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ప్రాబ్లంలో 2x ఈజ్ హౌ మచ్, 800 అనమాట అదర్ స్ట్రీమ్స్ చదివే వాళ్ళు ఇక్కడ. దెన్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 400. దెన్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 400. ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఏ అన్నాడు. కాలేజ్ ఏ అంటే ఇక్కడ 5 parts. ఓకే, సో దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు 400 వచ్చింది ఇక్కడ మనకి. అంటే 5 parts ఎంత అవుతుంది, సో 400 into 5 ఈజ్ ఈక్వల్ టు
2000 స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఏ. ఓకే, సో కాలేజ్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ 2000 మెంబర్స్ ఉన్నాడు. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి ఇక్కడ. సో కాలేజ్ ఏ అండ్ కాలేజ్ బి రేషియో ఎంత ఇచ్చి ఇక్కడ 5:8 ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు ఇక్కడ, ఇన్ కాలేజ్ బి అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5/8 ఈస్ బాయ్స్ అన్నాడు ఇక్కడ. 5/8 ఈస్ బాయ్స్ అన్నాడు. బాయ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఇక్కడ. దెన్ 8x ఇంటూ 5/8 దెన్ ఈస్ ఈక్వల్ టు 5x. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు ఇక్కడ, అవుట్ ఆఫ్ విచ్ 60% స్టడింగ్ కామర్స్ అన్నాడు ఇక్కడ. అంటే కామర్స్ ఎంతమంది చదువుతున్నా చెక్ చేస్తున్నాం ఇక్కడ. అంటే 60% కదా, 60/100 ఇంటూ 5x. ఓకే, సో క్యాన్సిల్ చేస్తే 3x వస్తుంది ఇక్కడ. అంటే ఈ 3x అనే వాళ్ళు ఎవరు, కామర్స్ చదివే వాళ్ళు ఇక్కడ అంతా. ఓకే, సో వీళ్ళంతా ఎవరండి, కామర్స్ చదివే వాళ్ళు ఇక్కడ. అంటే రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి, 5x మైనస్ 3x 2x. అంటే రిమైనింగ్ అదర్ వాళ్ళు ఎంతమంది అండి, 2x అండి. రిమైనింగ్ అదర్ చదివే వాళ్ళు నెక్స్ట్ స్టేట్మెంట్ అండి ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ అండి ఇక్కడ, సో రిమైనింగ్ 800 బాయ్స్ స్టడింగ్ అదర్ స్ట్రీమ్స్ అన్నాడు ఇక్కడ. రిమైనింగ్ 800 బాయ్స్ అన్నాడండి ఇక్కడ. అంటే సో వీటి మీద డిఫరెన్స్ చెక్ చేసాం అందుకోసమే. అంటే సో 2 parts ఈజ్ ఈక్వల్ టు 800, దెన్ 1 part ఈస్ హౌ మచ్ 400. అంటే ప్రాబ్లంలో ఏం కనుక్కోమని ఇక్కడ, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఏ అన్నాడు. కాలేజ్ ఏలో టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే 1 part 400 అయితే 5 parts ఎంత అవుతుంది ఇక్కడ, 2000 మెంబర్స్ ఇన్ కాలేజ్ ఏ. ఓకే, next problem, there was a science exhibition in an auditorium. On the first day 14 persons visited the exhibition. On the second day 12 persons, and on the third day only 10 persons visited the exhibition. The ratio of admissions fees collected from each of them on these days was 2:3:5 respectively. If the total amount collected on these 3 days was 4,560 rupees, what amount was collected on the first day? What amount was collected on first day? Okay, so problem ni koncham clear ga observe cheyandi, automatic solve cheskunటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో ప్రాబ్లమ్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఐ థింక్ వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ నేను. ఓకే, ఒకసారి బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఒక 2-3 స్టెప్స్ యూస్ చేస్తానండి. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ, 3 days యొక్క కలెక్షన్ రేషియో ఎంత ఇచ్చారండి ఇక్కడ. సో 3 days యొక్క కలెక్షన్ రేషియో ఎంత ఇచ్చాడండి. సో 2:3:5. ఓకే, సో 3 days యొక్క కలెక్షన్ రేషియో ఎంత ఇచ్చారండి, 2:3:5 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ డే ఎంతమంది వచ్చారంట, 14 persons. సెకండ్ డే ఎంతమంది వచ్చారు, 12 persons. అండ్ థర్డ్ డే ఎంతమంది వచ్చారు, 10 persons వచ్చారు ఇక్కడ. Okay, so first day how many persons, 14 persons. Second day 12 persons, and third day 10 persons. Okay, then 2 into 14 28 is 2, and 3 into 12 36 is 2, and 5 into 10 50. Okay, so then 2 తో ఒకసారి క్యాన్సిల్ చేద్దామండి ఇక్కడ మనము. సో 2 14s, 2 1s are 2 8s are, and next 2 25s. 225 అంటే సో 14 is to 18 is to 25. ఓకే, సో టోటల్ హౌ మెనీ పార్ట్స్, 14 ప్లస్ 18 ప్లస్ 25 is 57. అంటే ప్రాబ్లం ఏమన్నాడు ఇక్కడ, ఫస్ట్ డే కలెక్షన్ కనుక్కోమన్నాడు, అంటే 14 parts కనుక్కోమన్నాడు ఇక్కడ మనకి. అంటే సో 14/57 ఇంటూ ఈ 3 daysలో టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది ఇక్కడ మనకి అంటే 4,560 రూపీస్ కలెక్ట్ అయింది ఇక్కడ మనకి. ఓకే, సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, అండ్ అంటే సో 57 ones 57 80s 4560. ఓకే, దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 14 8s 112 అండ్ 0కి 0. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈస్ సో 1,120 రూపీస్ ఫస్ట్ డే కలెక్షన్ అండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఇక్కడ 1,120 రూపీస్ ద ఫస్ట్ డే కలెక్షన్. అంటే ప్రాబ్లంలో వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ 2-3 స్టెప్స్ యూస్ చేస్తే నేను, బట్ సో పెన్ కూడా యూస్ చేసిన అవసరం లేదు. ప్రాబ్లం చూడగానే ఇంత పెద్ద ప్రాబ్లం మనం కొంచెం టఫ్ అని అనుకోవద్దండి. ప్రాబ్లం క్లియర్గా చదవండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంటుందండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నా ఇక్కడ సో 3 days కలెక్షన్ రేషియో ఇచ్చాడు ఇక్కడ 2:3:5. అడ్మిషన్ ఫీ రేషియో అండి ఇక్కడ, అడ్మిషన్ ఫీ రేషియో 2:3:5. ఫస్ట్ డే ఎంతమంది విజిట్ చేశారు, 14 members. సెకండ్ డే 12, థర్డ్ డే 10 members.
సో ఇవి రెండు మల్టిప్లై చేయండి అండి. 14 ఇంటూ 2 28, 12 ఇంటూ 3 36, 10 ఇంటూ 5 50. 2తో క్యాన్సిల్ చేద్దామండి ఇక్కడ. ఓకే, దెన్ 14:18:25. టోటల్ హౌ మెనీ పార్ట్స్? 57 parts. 57 parts is equal to, so 4,560 rupees. Then one part is equal to 80. One part is equal to 80. And first day collection కావాలి ఇక్కడ. ఫస్ట్ డే అంటే హౌ మెనీ పార్ట్స్ ఉంది ఇక్కడ? 14 parts. One part is equal to 80. Then 14 into 80, so 1,120 rupees. అంటే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అండి? 1,120 రూపీస్. సో ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం. ABCD are 4 students in a class. A's total score is 20% less than B's total score. C's total score is 25% more than A's total score. D's total score is 20% more than A's total score. Find the ratio of their scores and arrange them in descending order. ఓకే, సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ? A's total score is 20% less than B's total score అన్నాడు ఇక్కడ. ఓకే, సో A's total score is 20% less than B's టోటల్ స్కోర్ అన్నాడు ఇక్కడ. అంటే సో 20% అండి, అంటే 20% అంటే ఫ్రాక్షన్ ఎంత ఇక్కడ? 1/5. 1/5 అండి. ఓకే, సో 20% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 1/5 అన్నాడు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? A's టోటల్ స్కోర్ ఈస్ 20% లెస్ దెన్ బీస్ టోటల్ స్కోర్. అంటే బీ కన్నా 20% లెస్ అంటండి ఇక్కడ. అంటే సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ? అంటే ఏ అనేది 5 పార్ట్స్ అవుతుందండి ఇక్కడ. అంటే సో 20% ఫ్రాక్షన్ ఎంత? 1/5 కదా. అంటే సో బి అనేది స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 పార్ట్స్ అయితే 20% లెస్ అంటే ఎంత అండి? 20% అంటే 1 పార్ట్ అవుతుంది ఇక్కడ మనకి. అంటే సో ఏ వచ్చేసి 4 పార్ట్స్ అవుతుంది ఇక్కడ మనకి. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నాడు? ఏస్ టోటల్ స్కోర్ ఈస్ 20% లెస్ దెన్ బీస్ టోటల్ స్కోర్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీ టోటల్ స్కోర్ 20% అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 20% ఫ్రాక్షన్ ఎంత అండి? 1/5. అంటే టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 5 పార్ట్స్లో సో ఏ అనే టోటల్ స్కోర్ ఎంత ఉంది? 20% లెస్ అన్నాడు ఇక్కడ. 20% అంటే ఎంత? 1 పార్ట్ అవుతుంది ఇక్కడ మనకి. అంటే సో ఏ అనేవాడు 4 పార్ట్స్ అయితే సో బి అనేవాడు 5 పార్ట్స్ అవుతుందండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అండి? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఇక్కడ? C's టోటల్ స్కోర్ ఈజ్ 25% మోర్ దెన్ A's టోటల్ స్కోర్ అన్నాడు ఇక్కడ మనకి. అంటే సో 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 1/4. ఓకే, సో 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 1/4. ఓకే, సో స్టేట్మెంట్ ఏమన్నాడు ఇక్కడ? C's టోటల్ స్కోర్ ఈస్ 25% మోర్ దెన్ A's టోటల్ స్కోర్. అంటే ఏ యొక్క స్కోర్ కన్నా సి స్కోర్ ఎలా ఉంటుందండి? 25% మోర్ అంట. అంటే 25% ఫ్రాక్షన్ అంతా 1/4. అంటే ఏ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 పార్ట్స్ అయితే సో దెన్ సి ఎంత అవుతుందండి? 5 పార్ట్స్ అవుతుంది. 25% కదా. అంటే సో 25% ఇస్ 1 పార్ట్, రైట్? సో టోటల్ పర్సెంటేజ్ 100%. 25 into 4 100% అవుతుంది అక్కడ. అంటే సో 25% ఇస్ 1 పార్ట్. అంటే సో 25% మోర్ అన్నాడు కదా. అంటే సి స్కోర్ ఇస్ 5 పార్ట్స్ అండి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేద్దామండి ఇక్కడ. డీస్ టోటల్ స్కోర్ ఈస్ 20% మోర్ దెన్ ఏస్ టోటల్ స్కోర్ అన్నాడు. 20% మోర్ దెన్ ఏస్ టోటల్ స్కోర్ అన్నాడు. అంటే సో ఏ కన్నా డి ఎలా ఉంటుందండి? 20% మోర్ అంట. 20% మోర్ అంట. అంటే 20% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 1/5. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కోర్ 5 పార్ట్స్ ఉంటే సో డి స్కోర్ ఎలా ఉండాలండి? 20% మోర్ అండి. అంటే 1% 20 అండి. ఆల్రెడీ ఏ అనేది 5 పార్ట్స్ అయితే 20% మోర్ అంటే 6 అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, జస్ట్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ టాపిక్ ఐడియా ఉంటే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఎన్ని స్టెప్స్ కూడా అవసరం లేదు, మీకు అర్థం అవ్వడానికి ఇన్ని స్టెప్ యూజ్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, సో ప్రాబ్లమ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 పార్ట్స్. ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 పార్ట్స్. అగైన్ ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి? 5 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఏని ఈక్వల్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సో ఫస్ట్ దాన్ని 5తో మల్టిప్లై చేస్తాను, అండ్ సెకండ్ దాన్ని 5తో మల్టిప్లై చేస్తాను, అండ్ థర్డ్ దాన్ని 4తో మల్టిప్లై చేద్దామండి. అంటే సో ఏని ఈక్వల్ చేయడానికి మాత్రమేనండి ఇక్కడ. ఓకే, ఏబీని 5తో మల్టిప్లై చేశాను, ఏసీని 5తో మల్టిప్లై చేశాను, ఏడీని 4తో మల్టిప్లై చేస్తానండి ఇక్కడ.
ఓకే, సో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో 5 4s are 20 is to and 5 5s are 25. Next 5 4s are 20 is to 5 5s are 25 and 5 4s are 20 is to 6 4s are 24. అంటే ఏని ఈక్వల్ చేయడానికి మాత్రం ఇలా రాశానండి ఇక్కడ నేను. ఓకే, డన్. సో ఇప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డిని ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి దెన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ 20% అండ్ బి అంటే ఇక్కడ 25% అండ్ సి అంటే ఇక్కడ 25% అండ్ డి అంటే ఇక్కడ 24%. ఓకే, సో ఏ ఈస్ టు బి ఈస్ టు సిని ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఏ అంటే ఎంత 20% అండ్ బి అంటే ఎంత 25, సి అంటే ఎంత 25 అండ్ డి అంటే 24. ఓకే, సో ప్రాబ్లంలో ఏమన్నా ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అంటే సో 25 ఈస్ టు 25 ఈస్ టు 24 ఈస్ టు 20. ఓకే, సో ప్రాబ్లమ్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 25 ఈస్ టు 25 ఈస్ టు 24 ఈస్ టు 20. ఓకే, సో ప్రాబ్లమ్ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మొత్తం కూడా రాయాల్సిన అవసరం లేదు, బట్ ప్రాబ్లం మీద మీకు ఐడియా ఉంటే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి.